వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. నిత్యానంద మళ్లీ తన వివాదాస్పద వ్యవహారాలతో వార్తల్లోకి ఎక్కారు. ఈసారి బొలివియాలో భూ కబ్జా కథతో సంచలనం రేపారు. చేతివాటం చూపిస్తే చెడ్డ ఏముందనుకున్నారు. ఇండియాలో వెలుగబెట్టిన వివాదాలు సరిపోవన్నట్టు అంతర్జాతీయంగా కూడా అక్రమాలు చేస్తున్నారు. అసలు తాజాగా నిత్యానంద బ్యాచ్ చేసిన మోసమేంటి? ప్రస్తుతం నిత్యానంద ఇప్పుడు ఎక్కడున్నారు? అసలు భారత్లో ఎన్ని కేసులున్నాయి? లెట్స్ వాచ్. ఆర్థిక మోసాలు, కిడ్నాప్, లైంగిక వేధింపులు ఇలా ఒకటి కాదు, రెండు కాదు, పదుల కొద్దీ కేసులతో దేశం విడిచి పారిపోయిన స్వామి నిత్యానంద మరోసారి వార్తల్లోకెక్కారు. ఆశ్రమంలో హీరోయిన్తో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయినా ఆయన భక్తులు మాత్రం ఇంకా అతడిని దేవుడని అనుకుంటున్నారు. అందుకే వరుసపెట్టి మోసాలు చేస్తున్నాడు. కైలాస దేశమంటూ కబుర్లు చెప్పిన నిత్యానంద ఇప్పుడు ఏకంగా అమెజాన్ అడవులనే అప్పనంగా కొట్టేద్దామని ప్లాన్ వేశాడు. అయితే అది బెడిసి కొట్టడంతో మొత్తం వ్యవహారం బయటపడింది. బొలివియాలో నిత్యానంద అనుచరులు భూమి కబ్జాకు పెద్ద ఎత్తుగడ వేశారు. గతేడాది చివర్లో అమెజాన్ అడవుల్లో మంటలు చెలరేగినప్పుడు సాయం చేస్తామని గుంపులో చేరారు. స్థానిక బౌరే, కయుబాబా, ఎస్ఏ ఎడ్జా తెగలతో స్నేహం పెంచుకున్నారు. మాటామాటా కలిపి 25 ఏళ్ల లీజు అని నమ్మించి దాదాపు 4.8 లక్షల హెక్టార్ల భూమిని 1000 ఏళ్లకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే నిత్యానంద బ్యాచ్ పాపం ఇండియాలో ఇంకా పండకపోయినా బొలివియాలో మాత్రం వెంటనే పండింది. అయితే నిత్యానంద మోసాలకు సంబంధించి బొలివియా వార్తాపత్రిక పరిశోధనాత్మక కథనం ప్రచురించడం స్థానికంగా సంచలనం రేపింది. అప్రమత్తమైన ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టింది. ఈ వ్యవహారంలో కైలాసంతో సంబంధం ఉన్న 20 మందిని అరెస్ట్ చేసింది. స్థానికులతో వారు చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసింది. సంబంధిత వ్యక్తులను ఆయా దేశాలకు పంపించింది. వీరు పర్యాటకులుగా అనేకసార్లు బొలివియాకు ప్రవేశించారని, ఈ క్రమంలోనే స్థానికులతో ఒప్పందాలు చేసుకున్నారని ఇమ్మిగ్రేషన్ అధికారులు తేల్చారు. అయితే అసలు నిత్యానంద ఇప్పుడు ఎక్కడున్నారనే ప్రశ్నకు సమాధానం రహస్యంగానే ఉంది. 2019లో భారత్ నుంచి పరారైన తర్వాత కైలాస అనే దేశాన్ని స్థాపించానని ప్రకటించారు. అయితే నిత్యానంద దక్షిణ అమెరికా లేదా మధ్య అమెరికాలో ఉండొచ్చని అంటున్నారు. బొలివియా సంఘటన తర్వాత నిత్యానంద ఆచూకీ అస్సలు తెలియకుండా పోయింది. నిత్యానంద చుట్టూ ఎప్పుడూ వివాదాలుంటాయి. భక్తుల నుంచి విరాళాల పేరుతో కోట్లు వసూలు, అక్రమ ఆస్తుల సమీకరణ, ఆధ్యాత్మిక చికిత్సల పేరుతో మోసాలు చేశారనే ఆరోపణలున్నాయి. 2010లో అత్యాచారం, లైంగిక వేధింపుల కేసులు, 2018లో మైనర్ను కిడ్నాప్ చేసిన కేసు నమోదైంది. గుజరాత్, కర్ణాటకలో ఆర్థిక మోసాల కేసులు కూడా ఉన్నాయి. ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసింది. కానీ నిత్యానంద ఇంకా పరారీలోనే ఉన్నారు. ఇటీవల కైలాసలో పాస్పోర్ట్లు, కరెన్సీ అమ్మటం వంటి మోసాలే కాకుండా అమెజాన్ భూముల కబ్జా ఇప్పుడు కొత్తగా చేరింది. మరి నిత్యానందను ఎప్పుడు పట్టుకుంటారో చూడాలి.